అభివృద్ధి కోసం భూములు కావాలట, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మేము లేము సార్, ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద గత 30 రోజుల నుంచి మేము ఇప్పటి వరకు 18 రోజులు రిలైజ్ చేస్తున్నాము. గవర్నమెంట్కి ఏ ఒక్క రోజు కూడా తెలుస్తలేదా? ఈరోజు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా కలవడం జరిగింది, మరి పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం జరిగింది, ఎంఆర్ఓలకు ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ మాకు స్పందించిందా? ఇప్పటి వరకు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కానీ ఏ స్పందన కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వరకు కానీ మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళని అడ్డుకోవడం చాలా ఘోరమైన నేరం. ఎందుకంటే మహారాజు కూడా చెప్పారు, ప్రాణాలకు తెగించైనా పోరాడదాం, మన భూమి మనం కాపాడుకుందాం అని చెప్పండి. జరిగింది ఎవరు వచ్చినా మాకు మద్దతు ఇస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక్కరు కూడా మాకు మద్దతు ఇవ్వడం లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మొండి వైఖరి చేస్తుంది, వాళ్ళ వ్యతిరేక పాలన రౌడీ రాజకీయం చేస్తుంది. ఎందుకంటే గ్రామ ప్రజలు మా ఊర్లో ఉన్నది చిన్న సన్నకారు రైతులు, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నారు. వాళ్ళ భూములు పేద 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులు వీళ్ళ భూములు గుంజుకుంటే రేపటి నాటికి వాళ్ళకి పాపం తల్లి లొంకాంజనేయ స్వామి ఆశీర్వాదం చేసి నాశనం అయిపోతారని నేను ఈ సభకు చెప్తున్నానండి. రేవంత్ రెడ్డి గారు ఉంటున్నారు ఏమనంటే, మేము ఎవరి భూమి లాక్కోలేదు, ఎన్ని సంవత్సరాలు 2.5 సంవత్సరాలుగా ఏ రైతుని ఇబ్బంది పెట్టలేదు, కేసులు పెట్టలేదు, మా ప్రభుత్వం మీద ఎందుకు ఇట్లా వ్యతిరేకత చేస్తున్నారు కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఏ విధంగా చూస్తారు దీన్ని? రేవంత్ రెడ్డి వ్యతిరేకం, ఎవరికి వ్యతిరేకం లేదు. మేము వ్యతిరేకం, మా భూములు పోతున్నాయి కాబట్టి మేము వ్యతిరేకం చేయగలుగుతాం. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్న రిలీజ్ సందర్భంగా గ్రామ సర్పంచ్ కానీ ఎవరు కానీ వచ్చి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ వాళ్ళు కానీ మేము మీకు భూమి తీసుకుంటామని చెప్పిన సందర్భంలో లేదు. వాళ్ళు ఒక్క రోజున నోటిఫికేషన్ ఇవ్వాలి, సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ గ్రామ ప్రజలకు కానీ ఒక్క రోజున మేము పేపర్ స్టేట్మెంట్ తప్పితే ప్రతిదీ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు గవర్నమెంట్ వాళ్ళు? రామ్మోహన్ రెడ్డి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఊళ్ళోకి రావచ్చు కదా, వచ్చి ఒక సర్పంచ్కి చెప్పాలి, అయ్యా మేము భూములకు ఇవి తీసుకుంటున్నాము, ఈ విధంగా చేస్తున్నాము, ఈ విధంగా ఒకనాడు చెప్పారా? వాళ్ళు తెలియజెప్పాలి, గ్రామ ప్రజల కోరిక మేరకే తీసుకోవాలి భూములు. ఈ విధంగా తీసుకుంటే గ్రామ ప్రజలు ఊరుకోరు. సర్పంచ్ కూడా మా అందరి పక్షాన ఉన్నాడు, ఖచ్చితంగా కొట్లాడతాము, మా భూములు మేము తీసుకుంటాం. హరీష్ రావు గారే కావాలని ఇక్కడ కాట్లాపూర్ విలేజ్లో ఉన్న రైతుల్ని రెచ్చగొడతా ఉన్నాడు, ఇటువంటి విధ్వంసానికి పాల్పడతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. హరీష్ రావు ఎలాంటి ఉద్దాన్ని రెచ్చగొట్టడం లేదు. వాళ్ళు మాకు మద్దతు తెలపడానికి వస్తుంటే వాళ్ళకు మేము పర్మిషన్ తీసుకోవడానికి మా మిత్రులు అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళు. అది కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమండి? ఈరోజు అప్పుడు తెలిసి మా సర్పంచ్ గారు కానీ వాళ్ళ బిడ్డ కూతురు వాళ్ళు వెళ్ళి అక్కడ చూస్తూ కూర్చుంటే మాకందరికి బాధ, ఊరోళ్ళమందరం వెళ్ళి కూడా పోలీస్ స్టేషన్ దాడి కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా ఊళ్ళో ఉన్నది సమస్య, అందరం ఏకదాటికిలా పడతాం, ఎవరు కూడా బెండ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇక్కడ మాకు మద్దతు తెలపడానికి అడిగితే మా వాళ్ళను పోలీసులు కేసులు పెడతారా? ఎంత అని చెప్పండి మీరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 100 కార్లు వేసుకొచ్చి అందులో డబ్బులు వేసుకొని వచ్చి ఈ డబ్బులు తీసుకోండి, ఈ భూములు మాకు ఇచ్చినట్టే సిద్ధంగా అవుతారా? మా వాళ్ళు ప్రాణాలకైనా తెగిస్తారు కానీ ₹1 కోటి ఇచ్చినా మాత్రం ఎవరు తీసుకోరు. వాళ్ళు ప్రాణాలకు తెగించి అయినా పోరాడతారు కానీ మా భూములు మాకే కావాలి. వాళ్ళ డబ్బులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. డబ్బులు మోసుకొని వచ్చినా కానీ మా వాళ్ళు ఎలాంటి డబ్బులను చూసి మాత్రం కనికరించారు ఇక్కడ. ఎందుకంటే మా భూములనే చూస్తారు కానీ డబ్బులను ఎవరు కూడా చూడరు. కానీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి ఈ బాధ తెలిసి ఒక్కరోజు వచ్చి గ్రామ ప్రజలను పరామర్శించి నేను అయ్యా మీ ఊరికి వచ్చి మాట్లాడతా అనే ఒక స్పీచ్ ఇవ్వనండి ఒక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మేము అందరం ఓట్లేసి గెలిచిన వ్యక్తి ఒక రోజు వచ్చి మా గ్రామ ప్రజలతో మా సర్పంచ్తో మాట్లాడి నేను ఈ విధంగా నీతో మాట్లాడుతున్నాను ఒకటి చెప్పండి, ఈ నోటీసుని ఇవ్వమనండి. గ్రామ ప్రజలు ఎవరైనా నోటీస్ ఇస్తే మా సర్పంచ్ ఇస్తే మాకు అందరికి చెప్తాడు కదా, మేము దాన్ని బట్టి నిర్ణయం నడిపిస్తాము. ఇప్పుడు సారవంత భూములు మా పంట వండే భూములు అండి. ఇప్పుడు పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ పట్టాలు ఎందుకంటే మాతో ఈరోజు మేమే ఇప్పుడు 10 ఎకరాల, ఇప్పుడు 1 ఎకరా భూమిలో 15 క్వింటాల పత్తి వెళ్తుంది, వేరే చోట్ల 10 వల్లాలు కూడా వెళ్ళదు. మీరు చాలా చోట్ల గమనించండి, 5 వల్ల 4 క్వింటాలు తీస్తారు కానీ మేము 15 క్వింటాలు తీస్తాం. మొక్కలు ఎకరకు 30 నుంచి 40 క్వింటాలు తీస్తాం. అలాంటి సారవంతమైన భూమిలో గుంజుకొని మనం ఏం చేసేది లేదు. రైతులు ఎంత ధర్నా చేసినా కూడా నేను మాత్రం భూములు తీసుకుంటా, సర్వేలు నిర్వహిస్తా అని చెప్తున్నాను. భూములు మేము ఆయన ఎంత ధర్నా చేసినా మేమేం చేసినా భూములు మాత్రం ఇవ్వం. మా ప్రాణాలైనా తీసుకుంటాం కానీ భూములు మాత్రం ఇవ్వరు. మా కాలపురం ప్రజలు ఏకదాటిగా ఎగబడితే ఎవరు కూడా సరిపోరు. రేవంత్ రెడ్డికి ఓటేస్తే ప్రాణాలు దాకా వస్తాయని ఇప్పుడు అనుకున్నారా? అనుకోలేదు. ఈ కళలో కూడా రేవంత్ రెడ్డికి ఓటేస్తే అనుకోలేదు. ఇప్పుడు మా సర్పంచ్ గారు ఏమన్నారంటే, అప్పుడు ఈ ప్రభుత్వం వస్తే నాకు కూడా మండలంలో ఏదైనా మంచి ఛాయిస్ ఉంటుంది, నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని అన్నాడు. కానీ ఆయననే నీట ముంచినాక ఆయన ఇంకా అభివృద్ధి ఎడికెళ్ళవుతుందండి.
ఒక సర్పంచ్కి ఒక కాంగ్రెస్ సర్పంచ్ని నిండా ముంచినట్టే కదా. ఇప్పుడు ఈరోజు గ్రామ సర్పంచ్ నిండా ముంచినాక ఇంకా అభివృద్ధి ఎడికెళ్ళి అవుతుంది. ఊరు నాశనం చేయడానికే రామ్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కాబట్టి రామ్మోహన్ రెడ్డి దయచేసి మా గ్రామ సమస్యలను పబ్లిక్ లోపల అందరూ తెలియజెప్పండి. ఒకరోజు రండి, గ్రామ సమస్యలు మాట్లాడండి. మా సర్పంచ్తో మీరు ఫోన్ చేసి లైవ్లో మాట్లాడుకోండి. మా సర్పంచ్ మాకు అందరికి చెప్తాడు. దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం.